హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ షహనాజ్. ఈరోజు వీడియోలో సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు, అండ్ ఇన్ ద సేమ్ వే ఎలాంటి డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా రెడ్యూస్ అవుతుంది, అండ్ ద సింపుల్ అండ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తానండి ఈ వీడియోలో. కంపల్సరీ నేను చెప్పిన ఈ డ్రింక్ అండ్ ఆ ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ బ్యాలెన్స్ డైట్ 1 మంత్ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ సి సెక్షన్ బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ చెప్పైతే నేను మీ టైం కన్జ్యూమ్ చేయనండి. సో కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 6 months దాకా రికవరీ టైం అనేది ఇవ్వటం బెటర్ అండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ బేబీ పుట్టడానికి 9 months గ్యాప్ ఉంటుంది కదా. ఈ 9 monthsలో వచ్చిన స్టమక్ ఎంత త్వరగా తగ్గడం అనేది ఇంపాసిబుల్ అండి, నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ డెలివరీ అయినా. సో టు టేక్ టైం అనమాట. కొంచెం టైం తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 6 months టైం అయినా ఇవ్వండి. 6 months తర్వాతనే మీరు వెయిట్ లాస్ అవ్వడానికైనా బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి ఎక్సర్సైజ్ కానీ అవి స్టార్ట్ చేయడం బెటర్. బట్ ఇన్ కేస్ మేము ఈగర్గా ఉన్నాము, వెయిట్ లాస్ అవ్వాలి, త్వరగా బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి అని అంటే సింపుల్ వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చండి 3 months to 4 months దాటిన వాళ్ళు. బట్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ అనేవి మినిమం 6 months అయినా ఉండటం బెటర్. ఆల్సో మంచి ఫుడ్ అండి. ఏ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలన్నా 70% డిపెండ్ అయ్యేది మంచి బ్యాలెన్స్డ్ మీల్. అసలు బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటి, ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతాము అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను, ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల మనకి వెయిట్ లాస్ అవుతాము, బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అనేసి అర్థమవుతుంది అన్నమాట. ఆల్సో ఆ బ్యాలెన్స్డ్ డైట్తో పాటు చియా సీడ్స్ డ్రింక్ అండి. ఈ డీటాక్స్ డ్రింక్ని మీరు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఫ్యాట్ కటర్డింగ్గా ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ ద సేమ్ వే మీ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతూనే మీ ప్రోటీన్ కంటెంట్ని రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతూ, అండ్ ఇన్ ద సేమ్ వే మీకు బెటర్ డైజెషన్ అవ్వడానికి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా వెళ్ళడానికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వై? బికాస్ చియా సీడ్స్ అనేది ద బెస్ట్ విత్ ప్రోటీన్ కంటెంట్, అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ ఉంటుంది కదండి, నార్మల్గా సి సెక్షన్ ఇవి అయినప్పుడు కాన్స్టిపేషన్ ఇస్ వెరీ కామన్. సో ఈ డ్రింక్ని ట్రై చేయండి. సో ఈ డ్రింక్కి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి జస్ట్ ఒక 1 glass లూక్వామ్ వాటర్ అండి, అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు 1 glass వాటర్ పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ చియా సీడ్స్ని ఒక 10 minutes to 20 minutes నానబెట్టేసి ఒక బౌల్లో అలా ఉంచుకోండి. చూస్తున్నారు కదా, నేను 10 to 20 minutes పైనే నానబెట్టాను. అవి ఉబ్బుతాయి అన్నమాట. మనకు తెలుసు కదా చియా సీడ్స్ వాటర్లో వేస్తే ఉబ్బుతాయని. ఆ సోక్ చేసిన చియా సీడ్స్ని తీసుకొని దాంట్లో ఒక స్మాల్ గ్లాస్కి లూక్వామ్ వాటర్ తీసుకొని, అండ్ మీ దగ్గర హనీ ఉంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. నా దగ్గర హనీ లేదు, బట్ లెమన్ ఈజ్ కంపల్సరీ అండి. ఒక హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసేసి అది బాగా మిక్స్ చేసుకొని ఇది డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ మీకు కావాల్సింది లెమన్, హనీ అండ్ చియా సీడ్స్. అండ్ డ్రింక్ చూసారు కదండి, ఈ చియా సీడ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి 30 seconds టైం కూడా పట్టలేదు. సో కంపల్సరీ ప్రతిరోజు మార్నింగ్ మీరు ఈ చియా సీడ్ డ్రింక్ తోటి మీ డేని స్టార్ట్ చేసి 1 month కన్సిస్టెంట్గా ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకే అర్థమవుతుంది 1 monthలో. ఈ చియా సీడ్ డ్రింక్ తీసుకోవడంతో పాటు హైడ్రేటెడ్గా ఉండటం కూడా చాలా నెసరీ ఉందండి. ఎందుకంటే ఈ డెలివరీస్ ఇవన్నీ అవుతున్న క్రమంలో బేబీస్తో పాటు మనకి స్ట్రెస్, అలానే చాలా బ్లడ్ లాస్ అయిపోయి ఎనిమిక్గా ఉంటాం కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ కానీ, బాడీలో ఎక్కడైనా అన్నెసరీ టాక్సిన్స్ ఉన్నా కానీ అవి క్లీన్ చేయడానికి, బాడీ సెల్ఫ్ టాక్సిఫై అవ్వాలి అని అంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పాను కదా, దాంతో పాటుగా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల కూడా ఎంతో కొంత క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి, మీరు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ ఒక్కటే రెడ్యూస్ అవ్వాలంటే బెల్లీ ఒకటే రెడ్యూస్ అవ్వదండి. మీరు ఓవరాల్ బాడీ మొత్తం తగ్గితేనే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఫ్యాట్ అనేది బాడీలో ఓవరాల్గా స్ప్రెడ్ అయ్యి పొట్ట దగ్గరే ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటంటే, మనం డెలివరీస్ అయిన క్రమంలో మన స్కిన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా 9 months బేబీ పట్టడానికి. ఆ ఎక్స్పాండ్ అయిన బాడీ అనేది కొంచెం స్కిన్ దగ్గర లూజ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్యాట్ అనేది ఇంకొంచెం ఎక్కువ స్టోర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యాక్టివ్గా ఉండం కదా, డెలివరీస్ అయిన తర్వాత రెస్ట్ పొజిషన్లో ఉంటాము. సో వీలైనంత వరకు
బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల కూడా కొంచెం బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా తిని మన ఆ క్రేవింగ్స్ అనేది ఉంటుంటాయి. అవే బేబీ పుట్టిన తర్వాత కూడా కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీలైనంత వరకు అవి కట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ది మెయిన్. నేను ఇప్పుడు చూపించబోయే ఎక్సర్సైజ్ మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వారానికి 5 డేస్ ఖచ్చితంగా చేసి 1 మంత్ మీరు ఫాలో అయ్యారు అంటే మీ బెల్లీ ఫ్యాట్ ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. సో కంపల్సరీగా ఈ వర్కౌట్స్ని చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్స్తో పాటుగా మీరు మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి, బాడీని ఫ్రీ చేసుకోవడానికి సింపుల్ కార్డియో కూడా నెసరీ అండి. స్టార్ట్ బై వాకింగ్. మార్నింగ్ ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ వాక్ చేయండి. ఒక 30 మినిట్స్ స్ట్రైట్గా వాక్ చేసే అంత ఎనర్జీ కానీ టైం కానీ ఆ టైంలో మనకు ఉండదు. ఎందుకంటే ఆ టైంలో మనం వెయిట్ లాస్ మీదనే కాదు, రికవరీ మీద కూడా ఫోకస్ చేయాలి కదా. ఒకవైపు ఫీడింగ్ ఇస్తుంటారు, ఆల్రెడీ బ్లడ్ చాలా లాస్ అయ్యి ఎనిమిక్గా ఉంటారు. కాబట్టి న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫుడ్స్లో మనం తినే ఫుడ్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్లో న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. బట్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నా కానీ క్వాంటిటీ అనేది తగ్గించి తీసుకోండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్ అనేది హై క్యాలరీ ఫుడ్. సో క్వాంటిటీ తగ్గించి తక్కువ 2 ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారో దాన్ని బట్టి, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటేనేమో ఒక్కొక్క రకం 2 తీసుకోండి. అలా కాకుండా ఓన్లీ బాదం తీసుకుంటే అట్లీస్ట్ 10 to 15 బాదం వరకు తీసుకోవచ్చు. అండ్ సో ఏ వర్కౌట్ చేసే ముందైనా వార్మప్ కంపల్సరీ. ఈ సింపుల్ వర్కౌట్ అయినా, హెవీ వర్కౌట్ అయినా. సో ఫస్ట్ వార్మప్స్ చేసుకోండి. వార్మప్స్ ఏంటి మాకు తెలీదు అన్నట్లయితే నేను ఇక్కడ పైన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ లింక్ని క్లిక్ చేయండి, మీకు వార్మప్స్ వచ్చేస్తాయి. వార్మప్ చేసిన తర్వాత బేరుగా 5 మినిట్స్ కూడా పట్టదండి వార్మప్స్ చేయడానికి. వార్మప్స్ చేశాక మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేయండి. మీ బెల్లీ ఫ్యాట్ ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ రైజెస్ అండి. చాలా స్లోగా కంపోజ్డ్గా చేయండి. అప్పుడే ఈ కోర్ మజిల్స్ అనేవి టైట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 చేసాం కదా. 10 అయిపోగానే ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఇదే సెట్ని మీరు ఇంకొక 2 టైమ్స్ రిపీట్ చేయండి. నేను వీడియో ప్రొలాంగ్ అవ్వకూడదని నేను ఒక్కసారే చూపిస్తున్నాను. బట్ మీరు ప్రతి సెట్ని 3 టైమ్స్ చేయండి. సో సెకండ్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. గమనించండి, ఇక్కడ ఇలా బ్రిడ్జ్ పొజిషన్లో పెట్టినప్పుడు ఈ బాడీ అనేది స్ట్రైట్గా రావాలి. అప్పుడే మనకి ఈ కోర్ మజిల్స్ అనేవి టైట్ అవుతాయి. సో ప్రతి సెట్కి మధ్యలో 30 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ప్రతి సెట్ని 3 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. సో థర్డ్ సెట్. సౌండ్ చేయకుండా. సో థర్డ్ వేరియేషన్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So fourth variation. 1 2 3 4 5 6 7 8 9 10.
దట్స్ ఇట్ అండి. ఈ 4 వేరియేషన్స్ 3 సెట్స్ చేయండి. ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా లూజ్ అవ్వచ్చు. పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలంటే ఈ చియా సీడ్స్తో పాటు ట్రిపుల్ సీడ్స్ అంటారు కదా, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మేము డ్రై ఫ్రూట్స్ ఇవి తినము, ఓవర్ నైట్ ఓట్స్ ఇలాంటివి తినము అనుకున్నట్లయితే ఆ సీడ్స్ ఉన్నాయి కదా, ట్రిపుల్ సీడ్స్, వాటిని పేస్ట్ చేసుకొని మీరు తినే కర్రీస్లో ఆ పేస్ట్ని యూజ్ చేయటం వల్ల కూడా మీ బాడీకి మెగ్నీషియం కంటెంట్ బాగా అందిస్తుంది, మీ రికవరీకి హెల్ప్ఫుల్ చేస్తుంది, అండ్ ఇన్ ద సేమ్ వే మీ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ సీడ్స్ని మాత్రం మర్చిపోకండి. ఇన్ కేస్ మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని ఈగర్గా ఉన్నట్టయితే ఓవర్ నైట్ ఓట్స్ ఇస్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఈ ఓవర్ నైట్ ఓట్స్లో మీకు డ్రై ఫ్రూట్స్తో పాటు నేను ఇప్పుడు చెప్పాను కదా సీడ్స్ అన్ని ట్రిపుల్ సీడ్స్, అవి కూడా యాడ్ చేసుకోవడం వల్ల మీకు త్వరగా బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇన్ కేస్ ఓవర్ నైట్ ఓట్స్ ఎలా చేసుకోవాలో తెలీదు అని అంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేయండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నేను ఇప్పుడు చూపించే ఓవర్ నైట్ సీడ్స్లో మీరు ఎక్కువగా ట్రిపుల్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ ద సేమ్ వే దాంట్లో ఫ్లెక్స్ సీడ్స్ కూడా వేయండి. ఫ్లెక్స్ సీడ్స్ వీటన్నిటిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి బ్యాలెన్స్ చేసే లక్షణం అనేది ఉంటుందండి. అప్పుడే డెలివరీస్ అయిన వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ వల్లే బెల్లీ ఫ్యాట్ కూడా వస్తుంది. సో ట్రై టు టేక్ ట్రిపుల్ సీడ్స్ ఇన్ యువర్ డైట్ రెగ్యులర్గా. అండ్ సలాడ్స్ అండి, మీరు ఎప్పుడైతే సలాడ్స్ ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారో మీ వెయిట్ ఇట్టే తగ్గిపోతారు. అండ్ ద సేమ్ వే ట్రై టు టేక్ మోర్ ప్రోటీన్. కనీసం 2 eggs ఖచ్చితంగా తినండి. ప్రోటీన్ లేకపోతే మీరు ఎంత వెయిట్ లాస్ అవుదామని ట్రై చేసినా కానీ మీ వర్క్స్ మీరు చేసుకొని మీ పిల్లలకి మీరు ఫీడ్ చేసే ఓపిక అనేది మీకు రాదు. సో ప్రోటీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రోటీన్ అంటే తెలుసు కదా, పన్నీరు, పాలు, గుడ్లు, అండ్ చికెన్, మటన్, ఫిష్, పప్పులు, కాబూలీ చెన్న, రాజ్మా, వీటిలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, ఏదైనా స్లో అండ్ స్టడీ ప్రాసెస్ అండి. ఈ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం అనేది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకుంటూ చాలా నిదానంగా వెళ్ళాలి ప్రాసెస్. రికవరీ స్టేజ్ ఉంటుంది అండ్ ఇన్ ద సేమ్ వే మీరు వెయిట్ లాస్ కూడా అవ్వాలి, బట్ న్యూట్రియంట్స్ అన్నీ అందాలి. సో చాలా జాగ్రత్తగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ మంచిగా స్లీప్ కూడా అండి. ఈ టైమ్స్లో స్లీప్ అనేది చాలా కష్టం మదర్స్కి, బట్ ట్రై టు స్లీప్ అట్లీస్ట్ 6 hours అయినా నిద్రపోవడానికి ట్రై చేయండి. అండ్ పేషెన్స్ ఉండాలండి చాలా. నేను చెప్పిన ఈ ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ ఆ డీటాక్స్ డ్రింక్ తాగుతూ అండ్ ఇన్ ద సేమ్ వే ఓవర్ నైట్ ఓట్స్ని బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్లో సలాడ్స్ని ట్రై చేశారంటే మంత్లీ 5 kgs ఈజీగా తగ్గుతారు. అండ్ మీరు నేను చెప్పిన ఇవన్నీ ఫాలో అయ్యే ముందు, మంత్కి ముందు మెజరింగ్ టేప్ తోటి మీ వేస్ట్ లైన్ని చెక్ చేసుకోండి. ఒక 1 month కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్లో ఈ ఓవర్ నైట్ ఓట్స్ విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ చెప్పాను కదా సీడ్స్ ఇంక్లూడ్ చేసి ఆఫ్టర్నూన్ ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకొని అట్లీస్ట్ 2 eggs తీసుకొని కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేసేయండి. అండ్ నెక్స్ట్ సలాడ్స్ తీసుకోవడం వల్ల డిన్నర్లో మీ బెల్లీ ఫ్యాట్ ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి చెప్పాను కదా చియా సీడ్స్తో చేసుకునే డీటాక్స్ డ్రింక్, అది అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీక్లీ 5 times ఖచ్చితంగా నేను చెప్పిన వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్స్ చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ ఇట్టే తగ్గిపోతుంది. అస్సలు మా బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వట్లేదని స్ట్రెస్ తీసుకోవద్దు. అన్నీ మన చేతుల్లోనే ఉంటాయండి. మనం ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తే ప్రతిదీ మనకి అందుతుందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇది యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్, బాయ్.